దాన్ని కూడా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు 15 సంవత్సరాలుగా అదే విధాన్ని నడిపించుకుంటూ ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా మనకి మిత్రులుగా భావించుకుంటూ వారికి ఉన్న సమస్యల్ని మనం పంచుకుంటూ వాళ్ళ సమస్యలు మన సమస్యలు వాళ్ళగా పంచుకుంటూ కోపోత్తరాలకి దారి లేకుండా శాంతి దారిలోనే అన్నింటినీ పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి మనం కూడా బయట ఉన్న జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఈ నెట్వర్క్ ద్వారా తెలుసుకుంటూ మనం కూడా అలర్ట్గా ఉంటూ ఈ దేశం కోసం మనవంతు సహాయ సహకారాలు చేసుకుంటూ అదేవిధంగా మన పిల్లలు కూడా మంచి మార్గాల్లో చదువుల పరంగా కానీ విద్య నడవడిక మంచి నేర్పడతాను. అందరికీ కూడా నా యొక్క స్వాతంత్ర సమరయోద్యమం 79వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనందరము ప్రతి సంవత్సరం ఈ జెండా పండుగలు చేసుకుంటున్నాం. కానీ మనం ఆ రోజు మాత్రమే జెండా కాడ 2 మాటలు అందరూ తోచిన కట్టి చెప్పినవి వినడము, అవి మర్చిపోవడం. వాళ్ళు చెప్పినవి వినడం నా ఉద్దేశం కాదు. మన దేశం కోసం వచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్రం అనేది నిజమైందనేది ఆ చరిత్ర వెనక్కి తిన్నా కొద్దీ మన టీవీలో ఈ సౌకర్యం ఉన్నది, అది వింటా ఉన్నాం. అది మన పిల్లలకు బోధకాలనే నా ఆశ. ఎందుకంటే మనం మంచిగా 24 గంటలు మనం ఇంత ప్రశాంతంగా తింటా ఉన్నాం, పండుకుంటా ఉన్నాం, మన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం, ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాం. శ్రీవాసులు యశ్వంత్ కూడా లేట్గా వచ్చిండు, వారికి కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్టు అందరూ కూడా బస్తీవాసులు అందరూ కూడా క్రమశిక్షణతో ఉండి రాబోయే రోజుల్లో కూడా ఇలా పండుగలు ప్రతి నిత్యము ప్రతి సంవత్సరము మనము ఘనంగా జరుపుకునే విధానం ఉంది మన దగ్గర. కనుక వారందరినీ కూడా దేశం కోసం, స్వాతంత్రం కోసం, మన దేశ స్వరాజ్యం కోసం పోరాటం చేసి అశ్విని రాసినటువంటి గొప్ప వ్యక్తులు మేధావులందరినీ కూడా స్మరించుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. మనమే కాకుండా మన పిల్లల్ని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి బస్తీవాసులందరినీ కూడా మరి రాబోయే రోజుల్లో ఈ నెల 27వ తారీఖు నుంచి వినాయక చవితి కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ. దయచేసి బస్తీవాసులందరూ కూడా నరసింహులకు, శంకర్ గౌడలకు వీరందరూ కూడా సహకరించి అందరము వారి అడుగుజాడల్లో నడిచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మరి జెండా వందల కార్యక్రమానికి మరి సుభాష్ చంద్రబోస్ అట్లాగే గాంధీ తాత గారు కూడా విచ్చేస్తున్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అట్లాగే అందరూ కూడా చిన్నపిల్లలు వేసడానికి రావడం జరుగుతుంది. మనందరూ కూడా మంచి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. స్వతంత్ర భారత్